డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. హాయ్ ఫ్రెండ్స్, మనతో పాటు ఉప్పల్ బాలు ఉన్నాడు ఫ్రెండ్స్, వైజాగ్ సత్య, స్వాతి నాయుడు కూడా ఉన్నారు. హాయ్, ఎలా ఉన్నారు? హలో, అందరం బాగున్నాం. థ్యాంక్ యూ ఆర్టీవీ. ఏం నడుస్తుంది అసలు లైఫ్ లా? అంతా బిజీగా ఉన్నారు. ఉప్పల్ బాలుకి చాలా వీడియో కాల్స్ వస్తున్నాయి, ఫోన్స్ వస్తున్నాయి, సతాయిస్తున్నారు, నిద్రపోతలే అని కూడా అంటున్నారు. అంతా నిజమే అంటారా? చాలామంది నైట్ కాల్ ఎక్కువ మొగోళ్ళు ఫోన్ చేయడము, ఉప్పల్ బాలు సెక్సీగా ఉన్నావు, రేట్ ఎంత అంటారు, ఒక్కొక్కటి ఫోన్ చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. అసలు నేనే షాక్ రేపు పెట్టి ఒకడు 3 గంటలు చేస్తాడు, ఒక 2 గంటలు చేస్తాడు, ఒక 4 గంటలు చేస్తాడు. ఎందుకు ఫోన్ చేస్తాడు అంటే టైం ఎంత అయింది అంటాడు. ఒకటి మీకు ఫోన్ చేసి టైం ఎంత అయింది అంటారు, వాడు వాట్స్లో కనిపించచ్చు కనపడి అట్లా అడుగుతారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మన మూవీ షూటింగ్లకు ప్రమోషన్లకు పిలుస్తారు కదా, మేము కొన్ని షోలకు వెళ్తే కొంతమంది ఇప్పుడు పిలిచిన వాళ్ళు డైరెక్టర్ వాళ్ళు అందరూ ఏమన్నారు, పక్కన ఉన్న వాళ్ళు ఏంటంటే నవ్వడము, విచిత్రంగా చూడడం, వాళ్ళు షాక్ అవ్వడము అవుతుంటారు. కొంతమంది ఏమో ఓవరాక్షన్ బిల్డప్ ఇచ్చే వాళ్ళు ఉంటారు కొంతమంది అన్నట్లు మార్కెట్లో, కొంతమంది ఓవరాక్షన్. కానీ కొంతమంది ఏంటంటే అవసరం వాడుకుని యూజ్ అంతా వాడుకుని వదిలేస్తున్నారు. ఏదైనా పిలిస్తే ఏదైనా అవసరం ఉంటే ఫ్రెండే కానీ షూటింగ్ కానీ ఏదైనా సరే అవసరానికి యూజ్ చేసుకోకండి. మా వల్ల మీకు రూపాయి వస్తుందంటే మనం ఎప్పటికీ వాడుకోండి, కానీ ఒక్కరోజు వాడుకుని 2 డేస్ వాడుకోకండి. వాడుకుంటే కంటిన్యూ వాడుకోండి, లేదంటే మొత్తానికి వాడుకోకండి. చాలామంది అది చేస్తాం మీకు ఇది ఇప్పిస్తామని చెప్పి టైంపాస్కి మాట్లాడి కూడా మోసం చేస్తున్నారు ఈరోజు మార్కెట్లో. మేము ఆశలు పెట్టుకుని అయ్యో నిజంగా మాకు ఏమైనా వస్తుందేమో, ఏమైనా ఇస్తారేమో అనే మేము ఫీలింగ్తో ఉంటే కూడా వాళ్ళు మోసం చేస్తారు. అలా మోసం చేయొద్దని కోరుకుంటున్నా. దయచేసి అందరినీ గౌరవించండి. మాకు కూడా మంచి మంచి మూవీస్, పెద్ద పెద్ద మూవీస్ ఆఫర్ ఇవ్వండి. ఎందుకంటే మేము కూడా స్టార్లమే, మాకు కూడా మార్కెట్లో పేరుంది. మా మార్కెట్లో మా పేరు ఎప్పటికైనా తగ్గది. నా పేరు ఉప్పల్ బాలు, నువ్వు నన్ను ఏం చేయలేవురా అని నా టచ్చరు, నా అందరిని చాలామంది పిచ్చెక్కిపోతారు. చాలామంది ఫ్యాన్స్, చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు ఏమిటో తెలుసా, ఈ బాలు నువ్వు ఏ నెల పెంచుతున్నావు అని అడుగుతారు. మీ హెయిర్కి రహస్యం ఏంది, ఇంత సిల్కీగా ఎట్లా అయింది అసలు? దిస్ ఈజ్ చిన్నప్పటి నుంచి డవ్ షాంపూ, ₹2 డవ్ షాంపే వాడతా. మళ్ళీ నేను మంజూర హెయిర్ కట్ చేసుకుంటారా? స్పా ఇలాంటివన్నీ స్ప్రా చేయించుకుంటాను, మెయింటైన్ చేస్తారా? స్ప్రా చేయించుకుంటాను, వాటర్ కడిగించుకుంటాను, అండ్ వ్యాక్సిన్ ఇవన్నీ చేపించుకుంటారా మొత్తం? ఐబ్రో ఫేషియల్ అప్పుడప్పుడు. ఎందుకంటే మరి గ్లామర్ లేకుంటే ఎవరు మార్కెట్లో అడగరు. ఇంత తెల్లగా ఉండడానికి రహస్యం ఏంటి? నేను అందంగా ఉంటా, కానీ వేరే వాళ్ళు లవ్ చేస్తలేరు. కొంతమంది లవ్ చేస్తే కూడా అందంగా ఉంటాయి, ఎందుకంటే నాకు దేవుడు ఇచ్చిన అందం ఇది. అంటే ఎవరు లవ్ చేయాలి అంటే ప్రపోజల్స్ రావట్లేదా మీకు? ప్రపోజల్ వచ్చాయి కానీ ఎవరు పడితే వాళ్ళు ప్రపోజల్ చేస్తే నేను ప్రపోజల్కి ఒప్పుకోను. నాకు తన షేప్ ఉండాలి, తనలో ఉన్న టచ్చర్ ఉండాలి, తనని చూస్తే పిచ్చెక్కాలి, తనతో పాటు బయటికి వెళ్తే తను అంటే అమ్మాయే కదా, అమ్మాయి అయినా పర్వాలేదు, అబ్బాయి అయినా పర్వాలేదు, ఎవరైతే ఏంది. ఒకటి వెళ్తున్నాం అంటే మంచిగా ఉంటే చాలనుకుంటున్నా. అమ్మాయినే కోరుకుంటారు మగవాళ్ళు ఎవరైనా సరే. అట్లా ఆలోచిస్తున్నా. నన్ను ఎవరైనా లవ్ చేయాలనుకుంటే నేను ఎప్పుడు ప్రస్తుతం ఖాళీ ఉన్నా కింద నా నెంబర్ పెడతాను, చాటింగ్ చేయగా నైట్ పూట ఫోన్ చేసి. అది కొంతమంది వీడియో కాల్ చేసి కళ్ళు కూడా చాలా బ్లాక్ అయిపోతున్నాయి, అందం పాడైపోతుంది మీకు, రోజు ఫోన్స్ వస్తున్నాయి. ముందు ఏమైందంటే ఒక రోజు ఒక ఆయన కాల్ చేశాడు, నైట్ చేసి అయితే వీడియో కాల్ చేస్తుండు. ఎవడు 3 అవుతుంది ఏం చచ్చిపోతుండు. ఓపెన్ చేస్తే ఆయన ఏం చేసిండు, బట్టలు లేకుండా నిలబడ్డాడండి. ఇక దెబ్బకే ఫోన్ కట్ చేసిన. భయమైంది. నేను అనుకున్నా భయమైనా మంచిగా అనిపించింది. ఎట్లా అనిపించింది? మంచిగా అమ్మ, అది మంచిగా నీకు ఎప్పుడు కాదు, మరి సినిమా టాక్ ఇస్తా అనుకున్నావేంది? నీకోసమే కాల్ చేసినారు, అందరికీ చేయలే కదా, నీకోసం మాత్రమే చేసినారు. ఆ దళిద్రాన్ని చూడలేక చచ్చిపోయాను. అమ్మతో చెప్తున్నా, ఆ దళిద్రాన్ని చూడలేకపోయినా. జీవితంలో ఇలాంటివి చూస్తానని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నట్లు నేను నా లైఫ్లో అసలు నిజంగా. కానీ ప్లీజ్ కాల్ చేయొద్దండి. కొద్దిగా దిక్కుమల్ల పాడుకోలు ఉంటారు, పిచ్చి పిచ్చి ఇంటర్వ్యూలు తీసుకుంటున్నట్లు. ఓ విజ్జిగోడు అని ఉంటాడు ఒకడు, వేస్ట్ గాడు, వాడైతే మా పరువులు తీస్తున్నారండి. కానీ మాకు మంచి మంచి అడగాలి, మంచిగా మాకు సపోర్ట్ చేయాలి. పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అడుగుతున్నారు మార్కెట్లో. అందరూ అట్లా అడిగితే నిజంగా మేము అలాంటి పనులు చేస్తాం, కానీ మేము అలాంటి పనులు చేయమేము. నిజంగా చెప్పిన చాలా ప్రతిభతలం, అంటే ప్రతిభతను. నేను ఇప్పటివరకు ఎలాంటి తప్పు చేయలేదండి. ఇప్పుడు నేను తప్పు చేయలేదు, తప్పు చేయను కూడా. నాకు మొబైల్ అంటే ఇష్టంగా. ప్రాజెక్ట్స్ ఏమున్నాయి మీది? అంది కూడా ఉప్పల్ బాలు టీమ్ అనేది ఒక టీమ్ ఉంది కదా, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు మైండ్ గేమ్ అనే సినిమా రిలీజ్ అవుతుంది March 7. అందులో మేమంతా ఉన్నాము, టిక్ టాక్ వాళ్ళందరం ఉన్నాము. ఉప్పల్ బాలు, అగ్గిపెట్టి మచ్చ, నేను మేమంతా ఉన్నాము. నేను జబర్దస్త్ అప్పారావుకి ఒక మేనేజర్ లాగా చేశాను. March 7 రిలీజ్ అవుతుంది. అలాగే శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ చేశాము, అందులో వెన్నెల కిషోర్ గారు హీరో.
అది కూడా నెక్స్ట్ రిలీజ్ ఉంది ఏప్రిల్లో. మీరేం నడుస్తుంది? వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ లైఫ్? ప్రెసెంట్ అయితే ఏం లేదు. ఇట్లనే సత్య ఎప్పుడైనా ఏదైనా ఉంటే పిలుస్తాడు, జస్ట్ వస్తాను. ఇట్లనే ఏదైనా ఇంటర్వ్యూస్ కానీ ఏదైనా మూవీ ఒకటి చేశాను. అది మూవీ పేరు తెలియదు కానీ అట్లా ఏదో ఒకటి ప్రాజెక్ట్స్ వచ్చిందల్లా వస్తూ ఉంటాయి. నాకేంటంటే నాకు ఏదైనా అవకాశం వస్తే నేను కాదనలేదు అనమాట. అవకాశాలు రావడమే లేటు. ఏదైనా చేస్తాను. సో చూడాలి. ప్రెసెంట్ అయితే అంత బిజీ అయితే ఏం లేను, ఖాళీగా ఉన్నాను. సో ఇంకేదైనా వస్తే ఇప్పటి నుంచో ఈవెంట్స్ చేస్తున్నాం అన్నట్లు ఉప్పల్ వాళ్ళ ఈవెంట్. మా ఈవెంట్కు మా టిక్ టాక్ స్టార్లు ఎవరైనా పర్వాలేదు, మీకు కావాలనుకుంటే పెళ్ళిళ్ళకు, బర్త్డేలకు, శ్రీమంతాలకు ఇలాంటి ఫంక్షన్లు పిలవండి వస్తాం, కానీ సావుల కాడికి దినాల కాడికి పిలవద్దండి. చాలామంది కాల్ చేసి చచ్చిపోయి వస్తావా అంటాడు. డబ్బులు దానికి కూడా డబ్బులు ఇస్తారు కదా, ఎందుకు ఇవ్వరు? పిలిచిన వాళ్ళు డబ్బులు ఇవ్వరా? ఒకటి మధ్యరాత్రి ఫోన్ చేసి ఈవెంట్ ఉంది వస్తామని అంటే ఏమి ఈవెంట్ అంటే చచ్చిపోయిన 7 కాడ ఏడవాలంటే ఎందుకు చుట్టాలు లేరంటే అంటే మేము పీరియల కాడ చచ్చిపోతే ఏడవనికి రామండి, ఓన్లీ బర్త్డేలకు పెళ్ళిళ్ళకు పేరెంట్లకు వస్తాం, కానీ సావుల కాడికి చచ్చిపోతే ఏడవనికి తీసేస్తే దిష్టి తీస్తే రావడానికి మేము రామండి. దయచేసి అలాంటి ఫోన్లు చేయొద్దండి. మీరు నాశనం అయి ఫోన్ మంచి ఫోన్లు చేయండి దళిద్రులారా. ఎప్పుడు పడితే రాత్రి ఫోన్ చేసి గలీజ్గా బట్టలు కూడా చూపిస్తున్నారు మార్కెట్లో. మీరు నాశనం అయి ఫోను. ఉప్పల్ బాలు ఎంటర్టైన్మెంట్స్ మాది ఈవెంట్స్. సో ఇందులో ఉప్పల్ బాలు, అగ్గిపెట్టి మచ్చ, స్వాతి నాయుడు, నేను, అలాగే టిక్ టాక్ దుర్గారావు వైఫ్, ఆవేశం స్టార్, లాఫింగ్ స్టార్, ఇలా చాలా మంది ఉన్నాం. మొత్తము ఆల్మోస్ట్ 50 మెంబర్స్. యాంకర్స్ కూడా ఉంటారండి, ఇద్దరు వస్తారు పనికి మళ్ళీ, చాలా ఫేమస్ అయ్యారు ఈ మధ్యలో. అలాగే విజ్జు గౌడ్ తెలుసు కదా, ఫేమస్ ట్రోలరు. అలాగే చందు, ఆయన కూడా ఫేమస్ ట్రోలరు. వాళ్ళిద్దరు ఆధ్వర్యంలో సో వాళ్ళిద్దరు ఆధ్వర్యంలో ఒక రియాలిటీ షో కూడా చేస్తున్నారు. మొత్తం 12 మెంబర్స్ ఉంటాము, 12 కంటెస్టెంట్స్. ఆ అప్డేట్స్ కూడా త్వరలో ఇస్తాము. విజ్జు గౌడ్ అండ్ యాంకర్ చందు ఆధ్వర్యంలో రియాలిటీ షో చేయబోతున్నాం మార్చి నెలాఖరులో. కొత్తగా డిఫరెన్స్గా చేస్తున్నాం. ఇది ఒక రేంజ్లో ఉంటుంది. ఇది మామూలుగా అంటే ఎలా ఉంటుంది అంటే ఇంతకుముందు చేసినట్టు చేయము, కొంచెం లేటెస్ట్గా చేయాలనుకున్నాం. ఎందుకంటే మార్కెట్లో ఇంకా పెద్దగా వాళ్ళది ఛానల్ లేవాలని కొత్తగా డిఫరెన్స్గా చేస్తున్నాం. ఇది అందరు చూడండి ప్లీజ్. షాక్ అయ్యారా నా టచ్చర్ చూసి? బాయ్. గురు కూడా చాలా బిజీగా ఉన్నాను అయితే చెప్పడం అయితే జరుగుతుంది. కెమెరామెన్ సుదర్శన్తో పరిష రిపోర్టింగ్ RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.